సరే, హిందువులకు జీవనాధారం భగవద్గీత, దానిపైన మీ అభిప్రాయం? అది పెద్ద టాపిక్ అమ్మా. అసలు భగవద్గీత ఎందుకు పుట్టింది, అందులో ఉన్న అధ్యాయాలు ఏమిటి, దాని గురించి చెప్పాలంటే ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం. అంటే భగవద్గీత హిందువులకు జీవనాధారం ఎలా అయింది? ఎందుకంటే ఇప్పుడు మా ఇంటి దగ్గర 2 పిల్లలు ఉన్నారు. ఓకే. ఒకడు టెక్స్ట్లు చదివి ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నాడు. ఓకే. ఈ రెండో పిల్లవాడు వాడికంటే కొంచెం ఇన్ఫీరియర్. వాడికి ఒరిజినల్ టెక్స్ట్ చదివే శక్తి లేదు. అందుకని వాడు వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు చదవలే. ఒక గైడ్ తెచ్చుకున్నాడు. ఈ పిల్లవాడికి కూడా 60 మార్కులు వచ్చినాయి. ఓకే. భగవద్గీత ఈజ్ ఎ గైడ్ ఫర్ వేదాస్ అండ్ ఉపనిషత్స్. ఓకే. అర్థమైందా పాయింట్? వేదాలు అందరూ చదవలేరు, పోని భగవద్గీత చదువుకోనైనా అందులో సారం, ఇందులో సంగ్రహంగా చెప్పబడ్డది. ఇది భగవద్గీత ఇస్ నథింగ్ బట్ అన్ అబ్రిడ్జ్డ్ ఎడిషన్ ఆఫ్ వేదాస్, పురాణాస్ అండ్ ఉపనిషత్స్. గీత గురించి చెప్పాలంటే డీటెయిల్డ్గా ఇట్స్ ఎ వెరీ వెరీ లాంగ్ 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 టాపిక్. ఐ హ్యావ్ ట్రాన్స్లేటెడ్ భగవద్గీత ఇంటూ తెలుగు. ఓకే. దాన్ని చిరజీర స్వామి వారికి అంకితం చేశారు. ముచ్చింతలకి వెళ్ళి ఆయన హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ. ఒక ఇన్సిడెంట్ చెప్పి ముగిచ్చేస్తాను ఈ టాపిక్ని. అహల్యాబాయి హోల్కార్ అని ఒక ఆవిడ ఉండేది ఫ్రమ్ ఇండోర్. ఆవిడ ఒక రోజున ఒక పండితుని పిలిచి, నాకు భగవద్గీత వినాలని కోరికగా ఉంది, వినిపించండి అన్నట్టు. ఆయన భగవద్గీత వినండి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే విన్నదిట. మామక పాండవాశ్చైవ కిమకుర్వతి సంజయ. స్వామి ఇదిగో సంభావన దక్షిణ, ఇదిగో పళ్ళు, ఇంకా వెళ్ళండి అన్నది. అమ్మా ఇంకా 700 శ్లోకాలు ఉన్నాయి. అక్కర్లే, ఏముందో భగవద్గీతలో నాకు తెలిసిపోయింది.